'గేమ్ చేంజర్' మూవీ చూసారు కదా అందరూ. చూసే ఉంటారు మాక్సిమం. మూవీ చూస్తే మీకు ఏ విధంగా అనిపించింది? బాలేదనే అనిపించింది. మాక్సిమం చాలా మంది పీపుల్స్‌కి ఇదొక రొటీన్ రొట్టె కొట్టుడు స్టోరీ అని చాలా మందికి బాలేదనే అనిపించింది. మెయిన్‌గా 'దిల్ రాజు' గారిని ఊహించుకొని ఉంటారు. ఎందుకంటే ఆయన 450,00,00,000 అయితే ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని జీఎస్టీలని అయ్యని ఇయని ఒక 700,00,00,000 దాకా అయితే వెళ్ళిందంట బడ్జెట్. ఇది ఒక 1000,00,00,000 అయితే వసూలు చేయాలని 'దిల్ రాజు' గారే స్వయంగా చెప్పారు. మూవీ చూస్తున్నప్పుడు నాకైతే 'దిల్ రాజు' గారే గుర్తొచ్చారు. అంటే నేను మూవీ రివ్యూ అయితే చెప్పలేదు. బట్ దానికి ఫ్లాప్ అవ్వడానికి కారణాలేంటి? ఫ్లాప్ అని చెప్పను. యావరేజ్ మూవీ. ఫ్లాప్ కూడా కాదు. ఒక యావరేజ్ మూవీ. ఎందుకు యావరేజ్ మూవీ అయిందంటే ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ అంటే 'భారతి 2' ఎఫెక్ట్ 'గేమ్ చేంజర్' మీద పడింది. దానికి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువ రాలేదు. కానీ ట్రైలర్ తర్వాత కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి వచ్చినాయి. వచ్చిన మూవీ చూస్తుంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ డొల్ల అయిపోయినాయి. మెయిన్‌గా 'శంకర్' గారి మార్క్ అయితే అసలు లేదు. అండ్ 'దిల్ రాజు' గారిని తలుచుకుంటే ఏడుపైతే వస్తది. మరి ఇంత ఖర్చు పెట్టి తీశారు. మరి మూవీలో అయితే అసలు మ్యాటర్ లేదు. అంతా రొటీన్ రొట్టెకొట్టుడు స్టోరీ. 'శంకర్' గారి మార్క్ ఎక్కడా కనపడలేదు. ఒక్క సాంగ్‌లో అయితే ఆయన మార్క్ అయితే కనపడింది. ఆ లొకేషన్స్. కానీ అది ఎవడికి కావాలి? అది అవసరం లేదు కదా! మెయిన్ మనకు కావాల్సిందేంది? స్టోరీ. స్టోరీ బావుంటే సాంగ్స్ కూడా ఎవడు పట్టించుకోడు. అలా ఉండాలి స్టోరీ మరి. 'శంకర్' గారి స్టోరీ అంటేనే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన మంచి సోషల్ మెసేజ్ ఇస్తాడు. మంచిగా స్క్రీన్ ప్లే బావుంటది. బా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది మూవీ అని చాలా మందికి అనుకుంటారు. 'శంకర్' గారి డైరెక్షన్ అంటేనే ఏ హీరో అయినా ఒప్పుకోకుండా ఉండడు. సో, అలాగే 'రామ్ చరణ్' గారు కూడా ఆ మూవీనైతే ఒప్పుకున్నారు. బేసిక్‌గా ఈ మూవీలో యావరేజ్ అవ్వడానికి కారణాలేందంటే, ఫస్ట్ స్టోరీ. స్టోరీ పరంగా ఇదంతా ఔట్‌డేటెడ్ స్టోరీ అన్నమాట. ఇంతకుముందు 'శంకర్' గారి సినిమాలు అన్నీ చాలా వచ్చినాయి. ఔట్‌డేటెడ్ స్టోరీ అయిపోయింది. ఇంకో కామెడీ ఏందంటే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, ఎలక్షన్ కమిషనర్ అవుతాడు, సీఎం అవుతాడు. 4 పాత్రలైతే ఆయన పోషించారు. 4 పాత్రలు పోషించేటప్పుడు నాకు కామెడీగా అనిపించిద్దా? ఖచ్చితంగా నాకైతే అనిపించింది కామెడీగా. మరీ అట్లనా? ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ కమిషన్ అండ్ సీఎం. ఇన్ని విధాలుగా ఒక మూవీలో 4 క్యారెక్టర్‌లయితే ఆయన పోషించాడు. మరి ఇది కామెడీ అవుద్దని వాళ్ళకైతే ఎక్కడ అనిపించలేదా? 'శంకర్' గారికి గాని. అసలు 'శంకర్' గారు మార్కే లేదు ఈ మూవీలో. అసలు ఇది 'శంకర్' గారి సినిమానా? ఏదో నార్మల్ ఏదో కొత్త డైరెక్టర్ ఏదో నార్మల్‌గా తీసినట్టు మూవీ అనిపించింది. అండ్ దీంట్లో సోషల్ మెసేజ్ ఏమన్నా ఇచ్చారా అంటే, ఇచ్చారు. ఇయన్నీ మనకి చాలా సినిమాలున్నాయి ఆయనయి. ఇంతకుముందు తీసిన సినిమాలో అన్నీ ఈ టైప్ ఆఫ్ సోషల్ మెసేజెసే. రాజకీయ పరంగా, కరప్షన్ పరంగా దాన్ని ఎదుర్కోవడం ఎలా, ఏంటి అనేది ఒకటి. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన ఒక డైలాగ్. ఓటు గురించి. మీరు ఓటు ఏయండి. కానీ దానికి డబ్బులు కూడా తీసుకోండి. ఎంత తీసుకోవాలి? వాళ్ళిచ్చిన 2,000 కాదు. 20,000 తీసుకోండి. రూ. 1,00,000 తీసుకోండి. తీసి వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఓటేయమాకండి. ఈ డైలాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. 20,000 తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా వాళ్ళకి ఓటేయొద్దు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అనేది బావుంది. అంటే 2,000 ఇచ్చేవాడు 20,000 ఇస్తాడంటే చాలామంది ఎగ్గొడతారు. సో, అలా ఎగ్గొట్టినప్పుడు ఏమవుతదంటే కరప్షన్ అనేది ఆగిపోతది. సో, ఓటు ఎవరికేస్తాడు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఓటేస్తారు. సో, ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. ఇది ఒక పాయింటే. అండ్ సాంగ్స్‌లో గూడా నాకు నచ్చిన ఒక సాంగ్ ఉంది దీంట్లో. 'నాన్న హైరానా' సాంగ్. అది లేదు ఈ మూవీలో. అదొక మైనస్. కామెడీ. కామెడీ ఏదో జనరేట్ చేద్దామని జూసారు. అదంతా అటర్ ఫ్లాప్ అయింది. సునీల్ గారిదేదో పండించాలని జూసారు గానీ, అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ మధ్యలో లవ్ సీన్స్ ఒస్తాయి. అసలు ఇరిటేషన్ తెప్పిస్తాయి ముందు లవ్ సీన్స్. బోరింగ్ అనిపిస్తది. అంత ఔట్‌డేటెడ్ లవ్ స్టోరీ. కొత్తగా ఎలాంటిదైతే ఉండదు. స్టోరీలోను కొత్తగా లేదనుకోండి. బట్ లవ్ సీన్స్ అనేది కొంచెం బెటర్ పెట్టాల్సింది. సో, వాటిల్లో గూడా ఎక్కడా గూడా కొత్తగా అయితే అనిపించలేదు. ఇదొక బిగ్ మైనస్. అండ్ ఇంకోటి ఈ సినిమాని ఒక 450,00,00,000 పెట్టి తీసన్నారు గదా! సో, అన్ని కోట్లు పెట్టి తీసిన విధంగా అయితే మనకు అనిపించదు ఎక్కడా గూడా. సెట్లేసారు. కొన్ని రియల్ సెట్స్ గూడా తీశారు. కానీ ఆ వీఎఫ్ఎక్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఆ ఫైట్ సీన్స్ గూడా ఒక్కసారి జుమ్ అని లేసి ఎళ్ళిపోతాడనమాట. ఆ వీఎఫ్ఎక్స్ గూడా కరెక్ట్‌గా లేదు. అదొక బిగ్ మైనస్. 450,00,00,000 పెట్టారు. మరి ఆ పెట్టిన ఖర్చనేది మనకు కనిపియాలి దాంట్లో. ఆ మూవీలో ఎక్కడైతే కనిపియలేదు. ఏదో ఒక 100, 150,00,00,000 పెట్టినట్టు అనిపించింది. 400,00,00,000 అలాగే జీఎస్టీ కలుపుకొని 700. దీన్ని ఒక 1000,00,00,000 కొడితేనే 'దిల్ రాజు' గారు సేఫ్ అని ఆయన నోటితోటే ఆయనే చెప్పినారు. మన ప్రెస్ మీట్‌లో. ఎంత మూవీ 'శంకర్' గారిదున్నా గాని దాన్ని హైప్ తీసుకురాలేకపోతున్నాం అని గూడా 'దిల్ రాజు' గారైతే చెప్పారు. నిజంగానే హైప్ తీసుకురాలేదు. బట్ బెనిఫిట్ షోలో అయినా సరే ఫ్యాన్స్ అందరూ బానే చూసారు. కొంతమందికి ఫ్యాన్స్ అనంగా నచ్చుతుంటది. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతది. కానీ నార్మల్ పీపుల్‌కి ఇదొక యావరేజ్ మూవీ. అంటే ఔట్‌డేటెడ్ స్టోరీ గాబట్టి
ఇదైతే నచ్చలేదు. నాకు పర్సనల్‌గా నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఒక యావరేజ్ మూవీలాగా అనిపించింది. 'రామ్ చరణ్' గారు బెటర్‌గా స్టోరీలు ఎంచుకుంటే బావుంటది. అంటే ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చింపేశాడు. ఆయన పెర్ఫార్మన్స్ ఇరగదీశారు. మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులందరూ ఆళ్ళ పెర్ఫార్మన్స్‌లో అయితే జీవించేశారు. ముందు 'కైరా అద్వానీ' గారున్నారు. ఆమె హీరోయిన్. 'అంజలి' గారి పాత్ర బావుంటది. ఆమె పాత్రకి ఆమె న్యాయం చేసింది. 'ఖైరా అద్వానీ' గారు ఏదో కలర్‌ఫుల్‌గా పెట్టారు అంతే. ఆమె పాత్ర ఆమె పాత్ర అంత ముఖ్యమైనదైతే కాదు. ఏదో కలర్‌ఫుల్‌గా పెట్టారు. దానికి మించి ఆమె పాత్ర లేదు. అండ్ 'అంజలి' గారి పాత్ర మాత్రం ఎక్సలెంట్. క్యారెక్టర్ వైస్‌గా చాలా బావుంది. ఒక అంటే పవర్‌ఫుల్ రోల్ అన్నమాట ఆమెది. బట్ ఎక్కువగా కనిపించదు. పవర్‌ఫుల్ రోల్. సో, ఇదన్నమాట. అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది వాళ్ళ నాన్నగారిది. మీరు చూస్తే మీకు అర్థమైతది. ఫ్లాష్ బ్యాక్ ఒకటుంటది. అది గూడా ఔట్‌డేటెడే భయ్యా. ఎక్కడ గూడా కొత్తగా మనకు అనిపించలేదు. సో, ఈ కొత్తగా అనిపించకపోవడం వల్లనే ఈ సినిమా అనేది ఒక యావరేజ్‌గా నిలిచింది. కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. అది ఇది అంటున్నారు. ఓకే. ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ నాది. మీ ఒపీనియన్ మీది. ఎవడి ఒపీనియన్ వాళ్ళకుంటది కాబట్టి నాకైతే యావరేజ్‌గా అనిపించింది. సో, చాలా మైనస్‌లున్నాయి ఈ మూవీలో. మరి 'శంకర్' గారు ఎందుకో మరి ఇలా అయిపోయారు. 'భారతీయుడు 2' అలాగే అయిపోయింది. అండ్ ఈ 'గేమ్ చేంజర్' కూడా ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఆయనని కొంచెం బెటర్‌గా తీయాలని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మీద బాగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ప్రొడ్యూసర్ గాని, హీరో గాని బాగా నమ్మకాలుంటాయి. సో, ఆ నమ్మకాలన్నీ పోతే శంకర్ గారు పక్కన పడేస్తారు. చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏందంటే 'గేమ్ చేంజర్' బదులు 'గేమ్ ఓవర్' అని ఏస్తున్నారు. 'దిల్ రాజు' గారి మీద, శంకర్ గారి మీద. 'గేమ్ ఓవర్' అని ఏస్తున్నారు. బట్ 'రామ్ చరణ్' గారు 'బుచ్చిబాబు' గారి సినిమాతో కమ్‌బ్యాక్ అయితే ఇవ్వాలి. ఈగర్‌గా అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. సో, ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు 'రామ్ చరణ్' గారు మాత్రం. 'రంగస్థలం' గానించి ఆయన యాక్టింగ్ బావుంది. ఈ సినిమాలో గూడా ఆయనకి 100% న్యాయం అయితే చేశారు. డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేసినట్టే అనిపించింది. మిగతా పాత్రలు గూడా బానే చేశారు. ఇదనమాట. సో, యావరేజ్ మూవీ రావడానికి గల కారణాలేంటంటే ఇవి. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి.